జై శ్రీరామ్. అప్పుడు ఆ అగ్నిహోత్ర శిఖలు ఒకానొక చోట మోదుగు పూలవలే, ఒకానొక చోట బూరుగు పూలవలే, ఒకానొక చోట కుంకుమ పూలవలే తేజరిల్లినవి. అప్పుడు ఆ వేగవంతుడు హనుమంతుడు త్రిపురాలను దహించి వేసిన రుద్రుని వలె తేజరిల్లినాడు. అమిత వేగముతో హనుమంతుడు త్రికుటాచల శిఖరము మీద వదిలిన ఆ అగ్నిహోత్రము లంకా పట్టణము చుట్టూ వ్యాపించి పరమ భయంకరంగా జ్వలించింది. పొగలు మంటలు ఆకాశాన్ని అంటుకున్నాయి. రాక్షసుల దేహాలలోని కొవ్వు అగ్నిహోత్రుడికి ఆజ్యధారలయ్యాయి. అందువల్ల అగ్నిహోత్రుడు అమితంగా రేగినాడు. అప్పుడు ఆ అగ్నిహోత్రుడు కోటి సూర్యుల కాంతితో తేజరిల్లుతూ పిడుగుల చప్పుళ్ళు చేస్తూ బ్రహ్మాండాన్నంతా పగలగొడుతున్నట్లు ఆ లంకా పట్టణాన్ని దహించి వేయసాగినాడు. తీక్షణ కాంతులతో మోదుగు పూల వంటి మంటలు ఆకాశం వరకు వ్యాపించినాయి. ఆ మంటలతో పాటు పొగలు ఆకాశం వరకు వ్యాపించటం వల్ల అక్కడి మేఘఖండాలు నల్ల కలువల వలె వికసించినవి. వీడు వజ్రపాణి అయిన దేవేంద్రుడో, సాక్షాత్తు యమధర్మరాజో, లేక రుద్రుడో, ప్రళయకాల సూర్యుడో తెలియడము లేదు. వీడు వానరుడు మాత్రము కాదు, సాక్షాత్తు యముడు, సకల లోకాలకు పితామహుడు, పరమ సృష్టికర్త అయిన చతుర్ముఖ బ్రహ్మదేవుని ప్రబల కోపము ఈ విధముగా వానర రూపాన రాక్షస సంహారము కోసము వచ్చిందేమో. అనంతము, అవ్యక్తము, అచింత్యము, ఏకము అయిన వైష్ణవ తేజము రాక్షసులను నాశనము చేయడానికి ఇప్పుడు తన మాయతో కపిరూపాన వచ్చిందేమో అని రాక్షసులు ఆశ్చర్యపోయి చెప్పుకుంటూ ఉండగా, రాక్షస సమూహాలతోనూ గుర్రాలతోనూ రథాలతోనూ ఏనుగులతోనూ పక్షి సంఘాలతోనూ మృగాలతోనూ వృక్షాలతోనూ ఆ లంకాపట్టణము గబగబా తగులపడిపోయింది. అది చూచి ఏమి చేయడానికి తోచక రాక్షసులు దీనులైపోయి వివిధ హాహాకార ధ్వనులతో ఏడ్చినారు. జై శ్రీరామ్.